సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారం అమరేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథం చ ఢాకిన్యాం భీమశంకరం సేతుబందే తు రామేశం నాగేశం దారుకావనే వారాణస్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే హిమాలయే తు కేదారం గ్రీష్మే సంచ శివాలయే. శ్రీ శివాయ గురవే నమః. శాస్త్రపూర్వం వీక్షకులు పునఃస్వాగతం. ఇప్పుడు ఈ వీడియోలో మనం శ్రీ పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది తెలుసుకుందాం. మకర రాశి అంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రంలో 1, 2 పాదాలు ఈ మకర రాశి చెందుతాయి. ఈ జన్మ నక్షత్రం లేనివారు నామ నక్షత్రాన్ని పాటించాలి. నామ నక్షత్రం అంటే వారి పేరులో ఉన్నటువంటి మొదటి అక్షరము. ఈ అక్షరాన్ని గమనించండి. భో, జా, జీ, భి, భూ, భో, గా, గి ఇవి మకర రాశి చెందుతాయి. వీరికి ఇంకా ఫలితాలు. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, 1:4 రేషియోలో ఉంది. రాజపూజ్యం 1, అవమానం 2, 1:2 రేషియోలో ఉంది. కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారు. ఇంకా గ్రహ సంచార రీత్యా మనం ఫలితాలను అంచనా వేద్దాము. గురువు వీరికి జూన్ 1వ తారీఖు 2026 వరకు 6వ ఇంట రజతమూర్తి. వీళ్ళకి కొంత అనుకూలంగానే ఉంటుంది. తరువాత అక్టోబర్ 30 వరకు కూడా 7వ ఇంట లోహమూర్తి. కొంచెం అనారోగ్యాలు, కొంచెం అపకీర్తి వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త పడండి. తరువాత జనవరి 24, 2027 వరకు 8వ ఇంట సువర్ణమూర్తి. కార్యాలు జరుగుతాయి, కాకపోతే శ్రమ మీద జరుగుతాయి, గమనించండి. ఇంకా తరువాత అంటే జనవరి 24, 2027 నుంచి ఈ పరాభవనామ సంవత్సరం అంతం వరకు కూడా 7వ ఇంట లోహమూర్తి. ఇవి కొంచెం కుటుంబ సౌఖ్యం కొంచెం తక్కువగా ఉంటుంది అని గమనించండి. ఇంకా శని వీరికి సంవత్సర పర్యంతం కూడా 3వ ఇంట తామరమూర్తి. కార్యసిద్ధిని కలిగిస్తాడు, కానీ కొంచెం అనారోగ్యం వచ్చే అవకాశం కూడా ఉంది. రాహువు డిసెంబర్ 5, 2026 వరకు 2వ ఇంట సువర్ణమూర్తి. విరోధాలు ఏర్పడినా, శ్రమ పడినా కార్యసిద్ధి మాత్రం జరుగుతుంది. తరువాత డిసెంబర్ 5, 2026 నుంచి సంవత్సరం అంతం వరకు కూడా 1వ ఇంట తామరమూర్తి. కొంచెం పలుకుబడికి నష్టం వచ్చే అవకాశం ఉంది, అది కొంచెం జాగ్రత్త వహించండి. ఇంకా కేతువు డిసెంబర్ 5, 2026 వరకు 8వ ఇంట సువర్ణమూర్తి. వీరికి శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ పెట్టండి, ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. అంటే అనారోగ్యాలు ఏమన్నా ఉంటే అవన్నీ తగ్గిపోతాయి. తరువాత డిసెంబర్ 5, 2026 నుంచి సంవత్సరాంతం వరకు కూడాను 7వ ఇంట తామరమూర్తి. వీళ్ళకి సమయానికి ఎప్పుడైనా ఏదైనా కావాలంటే ఎవరో ఒకళ్ళు వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్స్కి వచ్చేస్తారు అన్నమాట, వాళ్ళని ఆదుకుంటూ ఉంటారు. వీళ్ళు చాలా అదృష్ట జాతకుల కింద లెక్క. ఇంకా మాసం వారి చైత్ర మాసంలో వీరికి నూతన వ్యక్తుల పరిచయము, ఎంతో సంతృప్తి ఉంటుంది. విద్యార్థుల కళల మీద ఆసక్తి పెరుగుతుంది. లాయర్లు, డాక్టర్లు వీళ్ళు కృషికి మించి ధన సంపాదన చేస్తారు. ఉద్యోగస్తులు అయితే మాత్రం సాధ్యమైనంత వరకు బదిలీ కోరుకోకుండానే ఉండండి. కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. నూతన ప్రయాణాలకు అన్నింటికీ ఇది అవకాశం బాగుంది. ఇంకా వైశాఖ మాసం శుభ కార్యక్రమాలకు పునాది పడుతుంది. ఆరోగ్యం మాత్రం శ్రద్ధగా చూసుకోండి. ఉద్యోగస్తులు కోరిన ప్రాంతాలకు బదిలీ అవుతుంది. వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు కూడా ధనలాభం కలుగుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఇంకా సైన్స్ రంగంలో వారికి ఎక్కువ అభివృద్ధి కలుగుతుంది. అయితే ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు వీళ్ళకి సంబంధించినటువంటి బిల్లులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అది కొంచెం ఫాలోఅప్ చేసుకోండి. విద్యార్థులకు అసంతృప్తి పెరుగుతుంది. కొంచెం సంయమనం పాటించి శ్రద్ధ పెట్టండి చదువు మీద. ఇంకా అధిక జ్యేష్ఠ మాసంలో వివాహ శుభకార్యాలు మీరు ఏమన్నా తలపెట్టి ఉంటే వాటికి కొంచెం ప్రతిబంధక సూచనలు ఉన్నాయి. అనవసరమైన ఖర్చులు వచ్చి మీద పడే అవకాశం ఉంది. కుటుంబంలో చికాకు పెరుగుతుంది. అయినా భార్యాభర్తల మధ్య సహకారం మాత్రం, భార్య బిడ్డల మధ్య సహకారం మాత్రం చాలా చక్కగా ఉంటుంది. వీళ్ళకి కోర్టు వ్యవహారాలు ఏమన్నా ఉంటే వాయిదా వేసుకోవటం మంచిది. ఆకస్మిక ధనలాభానికి కూడా వీళ్ళకి అవకాశం ఉంది. ఇంకా నిజ జ్యేష్ఠ మాసంలో ప్రథమార్థంలో లాయర్లకు, ఆడిటర్లకు ప్రాక్టీస్ తగ్గుతుంది. అయినప్పటికీ ద్వితీయార్థం నుంచి వచ్చేసరికి గతంలో చేసిన అప్పులు ఏమైనా ఉంటే అప్పులు తీరటము, వస్త్ర వ్యాపారులకు బేరాలు చురుగ్గా అవ్వటము, విద్యార్థులు శ్రమతో కొన్నింట్లోనైనా, అన్నీ కాకపోయినా కొన్ని పరీక్షల్లోనైనా ఉత్తీర్ణత సాధించేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఆషాఢ మాసం పనులు మందకొడిగా సాగుతాయి. అయితే అప్పులు చేయాల్సిన పరిస్థితులు రావచ్చు. ఉద్యోగం ఆటంకాలతో కొంచెం అనుకున్నటువంటి హైక్ వేతన రాకపోవచ్చు, వేతన సవరణ జరగకపోవచ్చు. కోర్టు వ్యవహారాలు కొంచెం ఆలస్యం అవ్వచ్చు.
ఈ మాసం కొంచెం జాగ్రత్తగా దేవారాధన ఎక్కువ చేయండి. ఇంకా శ్రావణ మాసం వివాహ శుభకార్యాలకు అన్నింటికీ స్థిరపడతాయి. పుణ్యనదుల్లో స్నానం చేస్తారు. ఆర్థిక ఇబ్బందులతో కూడా చికాకులు పెరిగే అవకాశం ఉంది, జాగ్రత్త వహించండి. ఇంకా ఉద్యోగస్తులు పై అధికారులతో చాలా జాగ్రత్తగా మెలగాలి. అనవసరమైనటువంటి ఆందోళనలు గురవుతారు, అవి లేకుండా చూసుకోండి. ఉంటే సంయమనం పాటించండి. ఇంకా స్నేహితుల సహకారాలు లభిస్తుంది అన్ని విషయాల్లో కూడాను. కొనుగోలు విషయంలో శ్రద్ధ అవసరము. సంతానం యొక్క అభివృద్ధి మాత్రం బాగా జరుగుతుంది. ఇంకా భాద్రపద మాసం ధనాభివృద్ధి ఉంది, శాస్త్రవేత్తలకు ప్రోత్సాహం ఉంది, గుర్తింపు ఉంది, ఉద్యోగులకు అభివృద్ధి ఉంది, కోరిన చోట్లకు బదిలీలు ట్రాన్స్ఫర్లు అవుతాయి. భార్య బిడ్డలతో మాత్రం మాట పట్టింపు వచ్చే అవకాశం ఉంది, అక్కడ కొంచెం జాగ్రత్త వహించండి. ఇంకా భాగస్వామి వ్యాపారంలో ఉన్న వాళ్ళు అయితే కొంచెం మెలకువలు వహించండి. వాళ్ళ లాయర్లకు డాక్టర్లకి అభివృద్ధి ఉన్నప్పటికీ కూడా కొంచెం అప్పుడప్పుడు మాట పడవలసిన అవసరం రావచ్చు, కొంచెం జాగ్రత్త వహించండి. ఇంకా ఆశ్వీజ మాసం వీళ్ళు వివాహ శుభకార్యాలు ఏమన్నా తలబెడితే వాటికి అడ్డంకులు ఆటంకం పెట్టేవాళ్ళు ఎక్కువ ఉంటారు, ఆందోళన చెందుతారు. అందువలన మీరు కొంచెం సంయమనం పాటించండి. అధికారంలో ఉన్న వాళ్ళకి ఆఫీసర్లుగా ఉంటారు కదా, వాళ్ళు కొంచెం నోటు దూస్తాను ఎప్పుడన్నా నోటు పాడేసుకుంటూ ఉంటే ఇబ్బందులు పడవచ్చు, అప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే కుటుంబంలో అశాంతి పెరగవచ్చు, భార్య బిడ్డలతోటి కీచులాటలు పెరగవచ్చు, మనస్థిమితం తగ్గుతుంది, ధనమే ఎక్కువ అవుతుంది, అన్ని రంగంలోనూ పనులు స్తంభిస్తాయి. కానీ మాసం చివరికి వచ్చేసరికి మాత్రం అన్నీ సర్వదా సుఖాలు పొందగలుగుతారు. ఇంకా కార్తీక మాసంలో వివాహ శుభకార్యాలు బంధుమిత్రుల సహకారంతో నిత్యం చేసుకోగలుగుతారు. వ్యాపారస్తులకు ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. భూ గృహ సంబంధ విషయాలు అన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక అభివృద్ధి గత మాసాల కంటే కూడా ఈ మాసంలో వీళ్ళకి చాలా బాగుంది, అభివృద్ధి చెందుతారు. కానీ ప్రమోషన్లకు మాత్రం అవకాశం లేదు ఉద్యోగస్తులకి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు మాత్రం రాబడి గుర్తింపు లభిస్తుంది, కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది. ఇంకా మార్గశిర మాసంలో విరోధులు ఎక్కువ అవుతారు, జాగ్రత్త పడండి. మన పక్కన బళ్ళెం ఉండవచ్చు, పక్కలో బళ్ళెం అంటారు కదా, అటువంటిప్పుడు విరోధులు పెరగవచ్చు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంచెం అశాంతి పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు దూర ప్రాంతం బదిలీ అయ్యే అవకాశం ఉంది. అప్పులు చేయవలసి రావచ్చు, ఇంటా బయట పేచీలు రావచ్చు. వ్యాపారం చేసేవాళ్ళు ఉంటే వాళ్ళు భాగస్వామ్యాన్ని పెట్టుకోవద్దు. ఈ మాసం మార్గశిర మాసం చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఇంక పుష్యమాసం వచ్చేసరికి అంతా ఇల్లు సందడిగా ఉంటుంది, ప్రోత్సాహంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది. సంతానాభివృద్ధి మీరు ఏదైతే ఖర్చు పెట్టారో అవన్నీ సత్ఫలితాలను ఇస్తూ ఉంటాయి. కలత్ర సౌఖ్యం పెరుగుతుంది, అన్నీ ఉన్నాయి. కానీ అజీర్తి వలన కొంచెం ఆరోగ్యం ఇబ్బంది పడే అవకాశం ఉంది, అక్కడ కొంచెం జాగ్రత్త వహించండి. ఎవరైనా విదేశీ ప్రయాణం చేసేవాళ్ళు ఉంటే, ప్రయత్నాలు చేసేవాళ్ళు ఉంటే ఈ సమయం వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఇంకా మాఘమాసంలో ఏ పని ఆరంభించినా సరే విఘ్నాలు వస్తూ ఉంటాయి. ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ కూడా కావాలి. వీళ్ళు భూగృహ విషయంలో కూడా వీళ్ళకి చికాకులు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు విద్యాభ్యాసం కొంచెం కఠినంగా ఉంటుంది. ఈ సమయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టండి. అవసరమైతే ట్యూషన్లు చదవండి, ఇంకోసారి చెప్పించుకోండి. ఇవి పాటించడం వలన మాఘమాసాన్ని మీరు అధిగమించగలుగుతారు. ఇంకా పాల్గొన మాసంలో మీరు ఏ పని తలపెట్టినా తలిచినట్టుగానే అనుకున్నట్టుగానే అయిపోతూ ఉంటుంది. మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. అపూర్వ దేవతా దర్శనము, పుణ్య నదీ తీర్థ స్నానము, నెక్స్ట్ ప్రయాణాల్లో సౌఖ్యం ఉండటము, సోదరులు పరస్పరం సహకారం చేసుకుంటూ ఉండటము. కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే మాత్రం వాటిలో మీరు వాయిదా అడగడమే మంచిది. మిగతా అందరికీ కూడా గౌరవ ప్రతిష్టలు కొంచెం సన్నగిల్లేటటువంటి అవకాశం ఉంది, జాగ్రత్త వహించండి. సో ఈ రాశివారు ప్రతిరోజు శివ పంచాక్షరి స్తోత్ర పారాయణ కానీ, శివారాధన కానీ, శివ అభిషేకాలు కానీ చేసుకోవటం వలన మంచి ఫలితాలను పొందగలుగుతారు. శుభం భవతు. నమస్కారం.